దేవునితో ఒక నిమిషం అనే క్రీస్తు రాకడ బైబిల్ సిరీస్కి స్వాగతం. ప్రియమైన సార్వత్రిక సంగమా, యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు వచ్చి మీ రాకడికి సూచనలు ఏంటి అని మత్తయి సువార్త 24 అధ్యాయంలో అడిగారు. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. మనం మత్తయి సువార్త 24 అధ్యాయం 37 నుంచి 39 వచనాలు చూద్దాం. నోవహు దినములో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండను. జలప్రళయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరకకపోయారు. అలాగుననే మనుష్య కుమారుని రాకడుండను. ప్రియమైన దేవుని సంగమా, ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి పెళ్లికి ఇవ్వటం గాని పెళ్లి చేసుకోవటం గాని ఇష్టం లేనట్టుగా ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. జలప్రళయం తర్వాత ఈ భూమి మీద ఎన్నో వివాహాలు జరిగి ఉన్నాయి. మరి అప్పుడు కూడా జలప్రళయం తెప్పించి ఉండాలి. కానీ ఈ వాక్యం వెనక ఏదో రహస్యం ఉందని అర్థమవుతుంది. ఆ రహస్యం ఏంటో నెక్స్ట్ సిరీస్ లో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.